సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుక వద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించును. ధన్యుడు. చాలండి ప్రియులరా, చదవబడిన వాక్యములో మన దేవుడైన యెహోవా తనకిష్టులైన పిల్లల్ని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. సామెతల గ్రంథంలో చూస్తాం మాటలు. దేవుడు ఈ భూలోకములో తనకిష్టమైన బిడ్డల మీద తన ప్రేమనే కాదు, చూడండి, తన యొక్క ఉచితమైన ప్రేమనే కాకుండా ప్రేమించిన వారిని ఏం చేస్తాడంటే శిక్షకు గురి చేస్తాడు. ఇది ఏ శిక్ష అంటే ప్రేమ కలిగిన శిక్ష. ఇది కఠినమైన శిక్ష కాదు. ఇది నరకానికి పంపించే శిక్ష కాదు. ఇది ప్రేమ కలిగిన శిక్ష, శిక్షణ. తను ప్రేమించే వారికి ఈ శిక్షణ ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడంటే తను ప్రేమించే వారికంట శిక్షణ ఇస్తూ శిక్షిస్తూ వారిని శిక్షించును. దాన్ని ప్రేమించే వారిని కూడా ఏం చేస్తాడంట, గద్దిస్తాడంట. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు గద్దిస్తాడంటే తన బిడ్డలకి మేలు చేయటానికి, తన బిడ్డలను యోగ్యులుగా చేయటానికి, తన బిడ్డలను ఇంకను శ్రేష్టమైన పాత్రగా తయారు చేయటానికి, తన బిడ్డలైన వారిని ఈ లోకంలో శ్రేష్టమైన బిడ్డలుగా, శ్రేష్టమైన భక్తులుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చటానికి దేవుడు ఏం చేస్తాడంటే తన శిక్షణ పంపిస్తూ ఉంటాడు. మనకు బాగా తెలుసు, యోబు గ్రంథంలో మాట రాస్తూ ఉంటాడు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షకు ఏం చేయొద్దు, తృణీకరించవద్దు. మరలా చదవండి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. చూడండి, దేవుడు అందరినీ గద్దిస్తాడంటే అందరినీ గద్దించడు. దేవుడు అందరినీ గద్దిస్తాడంటే లేదు. ఎవరిని గద్దిస్తాడంటే ఆయన మాట వింటున్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తూ ఉంటాడు. బిడ్డలు ఎక్కడైనా తప్పిపోతారేమో, జారిపోతారేమో, బలహీనమైపోతూ ఉంటారేమో, ఏమన్నా చిన్న చిన్న విషయాల్లో తప్పులు ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తారంటే గద్దిస్తూ ఉంటారు. నిజంగా గద్దిస్తున్నప్పుడు నీ మీద ప్రేమ ఉందా, ప్రేమ లేక? ఖచ్చితంగా. ఒక కళలో నీ అవిధేయత చూపిస్తారంటే ప్రేమ ఉందా, ప్రేమ లేక? ప్రేమ ఉండి
నిన్ను పట్టించుకుంటున్నాడంటే, నీ మీద శ్రద్ధ పెట్టాడంటే, నీకు ఉపదేశం చేస్తున్నాడంటే, దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడంటే, నిన్ను శిక్షిస్తూ ఉన్నాడంటే, ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే సంగతిని రుజువుపరుచుకో. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలా తెలుస్తూ ఉంది? నిజంగా ఆయన శిక్ష కంట మనం విసగకూడదంట, తృణీకరించకూడదంట. యోబు గ్రంథంలో యోబుని దేవుడు శిక్షించాడు లేదంటే శిక్షించాడు. యోబుని దేవుడు బాధ పెట్టాడంటే బాధ పెట్టాడు. యోబుని దేవుడు ఎందుకు బాధ పెట్టాడు? యోబులో ఏమైనా తప్పుందా? యోబులో ఏమైనా లోపము కనబడుతుందంటే యోబులో ఏ లోపము కనబడటం లేదు. యోబులో ఏ పాపం కనబడుతుందో యోబు గురించి దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, అసహించుకున్నవాడు. మరి ఎందుకని దేవుడు ఇతన్ని గద్దిస్తున్నాడు? దేవుడు ఎందుకని ఇతన్ని శిక్షకు గురి చేశాడు? నిజంగా చాలా మంది అన్యులు అనుకుంటారు, అతను నీతిమంతుడైతే అలా చేశాడేంటి అనుకుంటారు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఏంటి అని కొన్ని బాధలు వస్తుంటే, కష్టాలు వస్తుంటే, కొన్ని శ్రమలు వస్తుంటే, కొన్ని ఇరుకులు వస్తుంటే, కొంతమంది నిందిస్తుంటే, కొంతమంది అవమానిస్తుంటే, కొంతమంది కొడుతుంటే, కొంతమంది తిడుతుంటే, కొంతమంది హేళన చేస్తుంటే, కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే, కొంతమంది క్రైస్తవులు ఏమనుకున్నారంటే, మేము దేవుని తెలుసుకున్న కానీ ఏం బాధలండి బాబు మాకు, ఇవేమి నిందలండి బాబు మాకు, ఇవేమి శిక్షలండి బాబు మాకు, ఇవేమి సమస్యలండి మాకు, ఇవేమి శోధనలండి మాకు, ఇవేమి శ్రమలండి మాకు, ఇదేమిటి ఇలాగొచ్చింది మరణం, ఇలాగొచ్చింది ఏంటి నష్టం, పంట పొలాలని నాశనం అయిపోయినాయి ఏంటి, అయ్యో తగలాడిపోయింది ఏంటి ఇల్లు, అయ్యో ఇలాంటి నా జీవితంలో ఇలాంటి సమస్యలు రేకెత్తుతున్నాయి ఏంటి, ఇన్ని బాధలు వస్తున్నాయి ఏంటి, ఇదేంటి దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇలా నాకు వస్తుంది అనుకుంటే నువ్వు నిజంగా నీ జీవితంలో ఆత్మీయ జ్ఞానం నీకు ఇంకా సరిగ్గా లేదు. కానీ ఇప్పుడు ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నిజమే, తాను ప్రేమించే వారికి దేవుడు ఇలాంటి శిక్షలు పంపిస్తాడు. దేవుడు ఇలాంటి శిక్షల ద్వారా ఏం చేస్తాడంటే తన్ను తాను మహిమ పరుచుకుంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గడి చెప్పండి. హల్లెలూయా. అవును పిల్లరా, మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. మన ద్వారా దేవునికి ఎంతో సంతోషం కలుగుద్ది. నిజంగా దేవుని సంతోషపెట్టే నరుడు ధన్యుడు కదా. దేవునికి ఆనందాన్ని కలుగు చేయాలి, నా దేవుడు సంతోషించాలి, నా దేవుణ్ణి నేను గణపరచాలి, ప్రజలందరిలో నా దేవుడు గణపరచబడాలి, ప్రజలందరిలో నా దేవునికి మహిమ రావాలి, ప్రజలందరిలో నా దేవుడి గురించి తెలుసుకోవాలి, ప్రజలందరూ నా దేవుని గురించి ప్రకటించటానికి నేను కారణమవ్వాలి, నా సాక్ష్యము కారణమవ్వాలి. నాకు వచ్చే శిక్ష అయినా, నాకు వచ్చే బాధ అయినా, నాకు వచ్చే నిందైనా, నాకు వచ్చే అవమానమైనా, నాకు వచ్చే ఏదైనా సరే యేసుక్రీస్తు నామములో ఓర్పుతో సహనముతో సహిస్తూ ప్రభు సన్నిధిలో తల వంచి ఆయన చిత్తానికి నన్ను నేను వంచుకున్నప్పుడు దేవుడు మహిమపరచబట్టమే కాదు, నీవు కూడా మహిమ పరచబడతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమవుతావు నువ్వు? మహిమ పరచబడతావు. నిజంగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు ఇది ఏ శిక్ష? నిజంగా దేవుని నామ మహిమార్థమై ప్రభుని గణపరచుటకు వచ్చిన ఈ శిక్ష ఇది, ఇదిగో ఈ బాధ ఇది, ఇదిగో ఈ సమస్య ఇది, ఈ మరణము, ఈ కీడు, ఈ అపాయము, ఇవన్నీ కూడా దేవుని మహిమార్థము కొరకై వచ్చినవి. యోబు తర్వాత సత్యాన్ని తెలుసుకున్నాడు. నా దేవుని నేను ఎంత మహిమపరిచాను, నా ప్రభుని ఎంత నేను పరిచాను,
నా ప్రభుని ఎంతగా స్తుతిస్తున్నాను. చూడండి, వాక్యంలో మాట రాస్తాడు కీర్తన గ్రంథంలో 73వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. నేను అనుకొని ఎడల నేను నీ కుమారుల వంశమున నేను ఏమవుతాను? అయినను ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసముగా ఉండెను. చూడండి పిల్లలు, దేవుడు అంటూ దేవుని సన్నిధిలో భక్తుడు అంటున్నాడు, ఇదిగో రోజంతా నాకు బాధలే కలుగుతున్నాయి, ఉదయం కూడా నాకు శిక్షే. అరే, శిక్షే వస్తుంది, బాధే వస్తుంది, ఇక ప్రార్థనకి ఏమొస్తాం మనం? చెప్పాలి. కొంతమంది బాధలు కష్టాలు ఎక్కువైతే చెప్పాలి, శిక్షలు ఎక్కువైతే మేము ప్రార్థనకు రామండి, యేసు ప్రభువారు మాకు వద్దండి, ఇలాంటి బాధలు వస్తాయని నేను అనుకోలే. ఈ మందిరానికి వస్తే యేసు ప్రభువారు నమ్ముకుంటే ఇలాంటి శిక్షలు వస్తాయని అనుకోవట్లా. ఇలాంటి శిక్ష, ఇలాంటి భయంకరమైన నష్టాలు జరుగుతాయని నేను అనుకోలేదండి. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన కాడి నుంచి వజ్రాలు దొరుకుతాయి అనుకున్నాను. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన కాడి నుంచి టన్నులు బంగారం దొరుకుతుంది అనుకున్నాను. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన కాడి నుంచి పట్టు చీరలు దొరుకుతాయి అనుకున్నాను. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన కాడి నుంచి షూట్లు బూట్లు అన్నీ దొరుకుతాయి అనుకున్నాను. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన కాడి నుంచి సంవత్సరానికి ఒక ఎకరం కొనేస్తాను అనుకున్నాను. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిన కాడి నుంచి అసలు ఇక విస్తరించడమే తప్ప ఇలాంటి శిక్షలు వస్తాయని నాకు తెలియదండి. అందుకే నేను చెప్తున్నాను, ప్రభు దగ్గరికి వస్తే శిక్షలు వస్తాయి, ప్రభు దగ్గరికి వస్తే నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందుకు ఇష్టపడితేనే రా దేవుని దగ్గరికి. యేసు ప్రభువు దగ్గరికి ఇలాంటి వారు రావాలి, కానీ ఇదిగో వచ్చిన దగ్గర నుంచి నాకు ఇది అది అది అసలు ఎత్తుకుపోవాలి, నేను అసలు ఏ దెబ్బ పడకూడదు, ఏ అవమానం ఉండకూడదు, ఎవరు నన్ను అవమానించకూడదు, ఎవరు నన్ను తిట్టకూడదు, నాకు శిక్ష రాకూడదు, నాకు నొప్పి తగలకూడదు, నాకు శ్రమ రాకూడదు, నాకు బాధ తెలియకూడదు, నాకు కష్టం తెలియకూడదు, అసలు నాకు ఏమీ తెలియకూడదు, అంత సుఖంగా ఉండాలనే ఆలోచనతో వచ్చేవారు ప్రభువుకి ఇష్టలు కారు. యేసు ప్రభువారికి ఇష్టలు కారు వాళ్ళు. యేసు ప్రభువారి దగ్గరికి వస్తున్నామంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఏమన్నా తెలుసా? తన్ను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకోవటం అంటే మాటల చెప్పాలి. తను తగ్గించేసుకోవాలి. ఎక్కడ హెచ్చించుకోవటం, హెచ్చింపు ఆలోచన మానేయాలి. హెచ్చువాటి యందు మనసు పెట్టకూడదు, తగ్గువాటి యందు మనసు పెట్టాలి. సిలువ ఎత్తుకోవటం అంటే సిలువ భారము, సిలువ శ్రమ, సిలువ ఏం చేస్తుంది? అణిచి వేస్తుంది. సిలువను ఎత్తుకోమన్నాడే కానీ యేసు ప్రభువారు బంగారం ఎత్తుకోమన్నా. బంగారం ఎత్తుకునే నడవండి చెప్పాలి. యేసు ప్రభువారు ఏం చెప్పారు? సిలువను ఏం చేయాలంటే సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంతో భాగ్యము. యేసుని ఎంతో భాగ్యము ఇచ్చితివి. స్తోత్రం చెల్లి
చప్పట్లు స్తోత్రం ఆమేన్. మన శరీరము సంపూర్ణ సిద్ధి నొందా సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చాలుపులరా సిలువను మోసుకొని ఏం చేయాలంట? సువార్తను చేతబట్టుకొని ఏం చేయాలి? ప్రభు కోసం పరుగులెత్తాలి, ప్రభు కోసం ప్రయాసపడాలి, ప్రభుని సంతోషపెట్టడం కోసము. నిజంగా ఎన్ని బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తాయి, మరణాలు కూడా రావా? చెప్పలే. ఆయన పేరేంటండి? ఎడ్సన్ టేలర్. ఎడ్సన్ టేలర్ అనే భక్తుడు ఒక దేశం నుండి మరొక దేశానికి సువార్తను ప్రకటించడానికి ఓడ ప్రయాణం కట్టాడు. తన ఇద్దరు బిడ్డల్ని, తన భార్యని తీసుకుని ఏమయ్యారు? తన ఇద్దరు బిడ్డలకి ఓడలోనే విషమ జ్వరం వచ్చింది. విషమ జ్వరం వస్తే ఓడలోనే తన బిడ్డలు ఏమైపోయారు తెలుసా? చనిపోయారు. ఓడలోనే తన ఇద్దరు బిడ్డలు చనిపోతే ఆ దైవజనుడు ప్రార్థన చేసి ఆ బిడ్డలను ఏం చేశారు తెలుసా? నీటిలోనే సమాధి చేసి సాగిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆగిపోలేదు. కుమారులారా, పరమందున్న దేవుని దగ్గర నేను ఒక రోజున మిమ్మల్ని చూస్తా. కుమారులారా, ఇంత మట్టుకు మీ జీవితం సాలించారు, ఇంత మట్టుకు సాగింది, ఇంత మట్టుకు మీరు ఇప్పటి వరకు ఉన్నారు. ఈ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. రేపు నేను అక్కడ మిమ్మల్ని చూస్తాను. ఈ నిరీక్షణ నన్ను సిగ్గు పరచదు. భక్తులు ఎంత శిక్షణైనా సరే నేను గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆ శక్తి కలిగి మారు మనసు పొందము. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిజమండి, దేవుడు శిక్షిస్తున్నాడు. నిజంగా సువార్తకి వెళ్తాడా ఇతను? కొంతమంది సువార్త పని మానేస్తారు డబ్బులు లేకపోతే. సేవలో సరిగిపోయింది అనుకోండి, ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతారు. ప్రభు చెప్పిన ఊరిలో అలాగే ప్రయాసపడరు, నడుము కట్టుకొని కన్నీళ్లు గాలుస్తూ, ప్రభు నువ్వు ఇక్కడికి పంపించావు, ఇక్కడ నేను సేవ చేయాలని పంపించావు కనుక ఇక్కడే ఉంటాను ప్రభు, ఇక్కడే నేను ప్రయాసపడతాను ప్రభు అని అక్కడే మోకాళ్ళు అని అక్కడే కన్నీళ్లు గార్చి కొన్ని ఆత్మలు సంపాదించడానికి ఏం చేయాలి? ప్రయాస పడాలి. నాకు తెలిసిన ఒక ఆయన ఈ ఊరు వచ్చాడు. ఏంటంటే ఈ ఊరు సేవకు పంపించాడండి ప్రభు అని వచ్చాడు. తీరా చూస్తే మా దగ్గరకు వచ్చేవాడు. సర్లే ఇక్కడ కొత్తనాడు కదా, ఈ మధ్యలో సేవ చేస్తానంటున్నాడు, అప్పుడప్పుడు వచ్చి వాక్యం చెప్తాడు, చెప్పనిచ్చేవాడు. తర్వాత కొద్ది కాలం అయ్యేసరికి కనబడలా. తర్వాత నాకు శోభనపురంలో కనపడ్డాడు. ఏం బ్రదర్ ఎక్కడున్నారంటే ఇక్కడికి సేవ చేస్తూనే ఉన్నానండి. అక్కడ కనబడుతున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నిజంగా కొంతమందికి ఏంటంటే స్థిరత్వం అనేది ఉండదు. ఎక్కడ మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయో అక్కడ సేవ చేయాలి. అది సేవ కానే కాదు. ఈ ఊరు వచ్చినప్పుడు అనుకూలమైన పరిస్థితులు మాకేమీ లేవు. చాలా వ్యతిరేకతలు మేము ఇక్కడ అనుభవించాం. చాలా కష్టాలు అనుభవించాం, చాలా బాధలు అనుభవించాం, దెబ్బలు తిన్నాను. ఇక్కడ అవమానించబడ్డాను, నిందించబడ్డాను, హింసించబడ్డాను, కొట్టబడ్డాను. చాలా మంది హేళన చేశారు, ఏమండి అవమానించారు. మందిరాన్ని కూడా ఏం చేశారండి? మూసివేశారు.
ఆయనను సరే భరిస్తూ సిలువను మోస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించాలి, క్రీస్తు కోసం బ్రతకాలి. యేసు ప్రభువుతో మాట చెప్పాను, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే ప్రభువా. ఈ ఊరు నువ్వు పంపించావు, నువ్వు చెప్తే నేను వచ్చాను, నా సొంతంగా నేను రాలేదు కదా. ఇక్కడ ఈ ఊరు అడుగు పెట్టినప్పుడు ప్రభుతో మాట చెప్పా, ప్రభువా ఇక్కడే నా ప్రాణాన్ని విడిచిపెడతానయ్యా. ఎన్నో శ్రమలు వచ్చిన ఒక కుమారుడు కూడా చనిపోయాడు, ఒక కుమారుడు కూడా చనిపోయాడు. ఇల్లు లేదు, గూడు లేదు, ఆ ఇంటికి తిరుగుతూ చెట్టు కింద ఉన్నాను. పెంట కుప్పలు పాకు చేసుకొని ఆ పెంట కుప్పల పక్కనే ఇక్కడే ఏమండి ఆ పందిరి వేసుకుని ఆ పందిరిలో ఉంటా, ఆ డ్రైనేజీ పక్కనే పడుకుంటా. అనేక సందర్భాల్లో అనేక బాధలు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా నేను ప్రభుని ఎన్నడూ దూషించలేదండి. ప్రభుని ఎన్నడూ విడిచిపెట్టే మనసు రాలేదు. ఇదేంటి ప్రభువా ఇలాంటి పరిస్థితులు మాకు వచ్చినాయని నేను ఎన్నడూ ప్రభుని అనలేదు, ప్రభుని దూషించలేదు. ఇల్లు వేసుకున్నాం కానీ ఆ ఇంటి మీద తాటేయలేదు, కొబ్బరాకులు వేసుకున్నాం. కొబ్బరాకులు వేసుకుంటే వర్షం, ఆ రోజు ఇద్దరు సేవకులు వచ్చారు, వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేస్తే పాపం వాళ్ళు ప్లేట్లు అన్నం పెట్టి వర్షం వస్తుంది, వర్షం ఇటు పడుతుంటే ఇటు పెడుతున్నారు ప్లేటు, ఇటు పడుతుంటే ఇటు పెడుతున్నారు ప్లేట్. ఏమన్నా తాటేగులా, కొబ్బరాకుల కింద ఉంటే చెప్పాలి సేవకులకు. ఆయన అనుకున్నా, నేనైతే ఏం బాధపడలేదు, ప్రభు ఇచ్చింది. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో ప్రభుని మహిమ పరచాలి. భక్తుడైన పౌలు అంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను నా ప్రభుని నేను మహిమ పరిచేదను. ఇదిగో సంపన్న స్థితిలో ఉన్నాను, అన్ని స్థితులు నేను తెలుసు నాకు. అయినను సరే ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏమంటున్నాడు భక్తుడు, ఏ స్థితిలో నేనుండినా క్రీస్తుకై నా జీవము నీ యొద్ద యేసు రాజా నీ మహిమ నాలో ఉండని పాడాలి. యేసు రాజా నీ కృప నాపై నిలువని, యేసు రాజా కొడదాం చప్పట్లు, మహిమ నాలో చప్పట్లు కొడదాం అందరూ. స్తోత్రం. సాక్షిగా నే బ్రతకాలని, కన్నా నాకెవరు నీ సాక్షిగా నే బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా స్తోత్రం. కరుడవు నీవేనని అనుకోని గడియల్లో వస్తావని, కలంకములేని కన్యకనై ప్రభువా నీలో నిలవాలని, పెండ్లి కుమారుడవు నీవేనని, అవునయ్యా వెలుగుతున్న దివిటీని నేనేనని, నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని. కొడదాం చెప్పులు. నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని.
మహిమ నాలో ఉండని. యేసు రాజా నీ కృప నాపై నిలువని. అవును, చాలని ప్లరా, దేవునికి మహిమ రావాలి. ప్రభుని ఘనపరచాలి, ప్రభుని సంతోషపెట్టాలి. ఎడిసన్ టైలర్ అన్నాడు, అయ్యా పరలోకంలో కలుసుకుంటాం. వెళ్ళిపోయారు, సాగిపోయారు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిజంగా శిక్షకు, నిజంగా ఏ శిక్ష వేస్తున్నా సరే సంతోషంగా అంగీకరిస్తున్న భక్తులు ఉన్నారా? నిజంగా ప్రభు మహిమలో రేపు ఉన్న వాడభారని స్వాస్థ్యం ఉంది మనకి. ప్రభు చేయు శిక్షను మనం ఏం చేయొద్దు, తృణీకరించవద్దు. చూడండి దేవుడి యొక్క వాక్యంలో 94వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. అమ్మా, యెహోవా, సరిగ్గా చదవాలి కంటిన్యూగా. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి బోధించువాడు, నీవు బోధించువాడు ధన్యుడు. బోధకు అంగీకరించాలి. ప్రభు ఇదిగో ఈ బోధలో ఏం చెప్పారు తెలుసా? ఇశ్రాయేలుకి ఓ మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం ఓ మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 5వ వచనం చదవాలి. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే చూడండి, కంటిన్యూ చదవాలి చక్కగా. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును, ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన ఆ యెహోవా ఆజ్ఞలను ఏం చేయాలంట? అరే గైకొనవలెను. ఇదిగో దేవుడంట శిక్షిస్తాడని ముందే చెప్పలేదా? చెప్పండి రా, చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? బాబోయ్, ఇలాంటి శిక్షలు వస్తే మనకు ప్రభు ఎందుకు? అలాగా ఇదిగో యేసు ప్రభు వారు ఈ శిక్షలు ఎందుకు పంపిస్తాడంటే నిన్ను ఒక విలువైన పాత్రగా తయారు చేయటానికి. ఇదిగో బంగారం ఉంది, ఆ బంగారాన్ని ఏం చేస్తాడు తెలుసా? కంసాలకి ఇస్తే దేంట్లో కరగబెడతాడు? నీళ్ళల్లోనా? చెప్పండి రా. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కరిగిస్తాడా? దేనిలో కరిగిస్తాడంట? అగ్నిలో. అగ్నిలో నేను చూశాను. మనకు కొంత బంగారు కానుకొస్తే ఆ అమ్మటానికి వెళ్ళాం. అమ్మటానికి అంటే దేనికి? దేవుని సేవకు ఖర్చు పెట్టక అమ్మటానికి వెళ్ళాం. ఆయన ఏం చేసి అంటే తీసుకెళ్ళి నన్ను పంపించాడు. ఇదిగో పలానా చోట కరిగిస్తారు వెళ్ళండి అన్నాడు. కొన్ని వెండి పాత్రలు వస్తే అవి తీసుకెళ్ళి నేను చూసానండి, బాబోయ్ అగ్ని బుస్సుమని సౌండ్ వస్తుంది. అంత వేడితో దాన్ని కరిగిస్తే ఒక ముద్ద అయిపోయింది. నిజంగా దాన్ని ఒక పాత్రగా చేయాలంటే దాన్ని కరగబెట్టాలి. దాన్ని కరగబెట్టి చక్కటి పాత్రను తయారు చేసినప్పుడు దాన్ని చూసినప్పుడు మనకి ఎంతో సంతోషం వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి ఏం కావాలి? అగ్ని పరీక్ష కావాలి, దేవుని శిక్షలు కావాలి. దేవుడు మనం శిక్షిస్తున్న కొలది మనం ఏమవుతాం అంటే యోగ్యులం అవుతాం, బలవంతులం అవుతాం, పరిశుద్ధులం అవుతాం, నీతిమంతులం అవుతాం, శ్రేష్ఠులం అవుతాం, దేవునికి ఇష్టమైన పాత్రలుగా మార్చబడతాం. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఇదిగో శిక్షను తృణీకరించవద్దు. దేవుడు చేసే శిక్షణ ఏం చేద్దంట? తృణీకరించవద్దు. చూడండి దేవుని యొక్క వాక్యంలో మాట రాస్తాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
5వ వచనం చూడండి. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు. ఇదిగో ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి ప్రతి కుమారుని దండించును. అమ్మా అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో ఒకళ్ళు చదవండి చక్కగా. ఆయన హెచ్చరికను నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను ఏం చేయాలంట? ఇదిగో తృణీకరించవద్దు, తృణీకరించవద్దు, తృణీకరించవద్దు. చాలా మంది తృణీకరిస్తున్నారు. ఇప్పుడు సేవకులు చెప్తున్నారు అనుకో, ఏయ్ బాబు టయానికి ప్రార్థన రా, అక్కడే తిరస్కార స్వభావం వస్తుంది. ఏమిటి అమ్మా టయానిక? నాకెక్కడుందని టైం చాలటం లేదు సార్. వాడుకో, రాత్రులు కూడా వాడుకో. అసలు నిద్రపోబాక తొందరగా చేస్తావు కదా. ఒక నెలపాటు 2 నెలల పాటు నిద్ర లేకుండా రెయ్యం బగులు ఇచ్చేయి. ఎందుకు? వారం ఇచ్చి నీ అవయవాలని ఏమవుతాయి చెప్పాలి. నాశనం, నష్టపోతావు. నీ అవయవాల్లో వ్యాధి వచ్చేస్తుంది. చాలా మంది ఏమన్నా టైం లేదండి, నాకు టైం లేదండి, నాకు సమయం లేదండి, బుధవారం రావట్లేదు, శనివారం రావట్లేదు. అయ్యి దేనికి పెడుతున్నావు నీ సమయాన్ని? కొంతమంది వస్తున్నారు, లేచి వెళ్ళిపోతున్నారు. అది క్రమమా? అరే వచ్చి దేవుని సన్నిధిలో మోకాళ్ళు వన్ని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. నీ హృదయాన్ని ప్రభుకు చెప్పుకొని ప్రభు దగ్గర నువ్వు శక్తిని పొందుకోవాలి. ఈ లోకంలో వచ్చే శ్రమలు, బాధలు, నిందలు అన్నిటిని ఎదిరించడానికి ప్రార్థన అవసరం. లేదు ప్రార్థన లేదనుకో, నువ్వు దేవుని మాట సరిగ్గా ఇంట్లో, వాక్యం సరిగ్గా ఇంట్లో, ప్రార్థన సరిగ్గా చేయట్లా, దేవుని సన్నిధికి సరిగ్గా రావట్లేదు, దేవుని దగ్గర కూర్చున్నా సరే నీ మనసు సరిగ్గా ఉండట్లేదు, అటు ఇటు రేల కాకిలాగా నీ హృదయం సరిగ్గా ఉంచుకోకుండా లోపరుచుకోకుండా, దేవునికి ఇష్టకరంగా మార్చుకోకుండా, దిద్దుకోకుండా, నల్లగొట్టుకోకుండా, దేవుని పాదాల దగ్గర కూర్చొని కన్నీరు గార్చుకొని బండ హృదయాన్ని మెత్తని హృదయంగా మార్చుకోకుండా, నువ్వు ప్రయాసపడకుండా ఏదో వచ్చి ఏదో కూర్చొని ఏదో వెళుతాం వల్ల నీవేం చేస్తావంటే రేపు నీ నోటి నుంచే దేవుడు దూషించే మాటలు వస్తాయి. తెలుసా? రేపు నీ నోట్ల నుంచే దేవుడి గురించి అసహ్యంగా మాట్లాడే స్వభావం నిన్ను ఏం చేస్తుంది? ఎలుబడి చేస్తుంది. దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళానండి, నువ్వు సరిగ్గా వచ్చింది ఏది? క్రమాన్ని నేర్చుకున్నావా? ఆయన క్రమశిక్షణ నువ్వు నేర్చుకున్నావా? క్రమశిక్షణ ప్రతి స్కూల్కి ఒక క్రమశిక్షణ, కాలేజీకి క్రమశిక్షణ ఉంటుంది కదా. ఉద్యోగస్తులకి చెప్పాలి, వాళ్ళ ఆఫీసులో క్రమశిక్షణ ఉండవా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండదా? కలెక్టరేట్లో ఉండదా? వినాలిపులోనా? నిజంగా ప్రతి దానిలో ఒక క్రమశిక్షణ, ఒక సమయం, ఒక క్రమం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే 9 గంటలకు ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, జాబ్కి అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాలి, కనబడాలి. ఇప్పుడు ఏం చేయాలి? తమ్ము వెయ్యాలి. ఎందుకంటే జగన్ గారు పెట్టి పారేశాడు. ఎందుకంటే అక్రమస్తులు ఎక్కువైపోయారు. ఒకడంటే అసలు స్కూల్కి ఆడతలేదంట, ఆడితో పాటు ఏం చేసా? బయోమెట్రిక్ అదేంటి తీసుకుని వెళ్ళిపోతుంది. బస్సులు ఉంటే బస్సులు వేస్తున్నాడు టయానికి. బంధువుల ఇంట్లో వేస్తున్నాను అంటే స్కూల్కి వెళ్ళినట్లుగానే ఆడేనమల్లి తీసుకెళ్తున్నాడంట. తీరా ఇన్ఫెక్షన్ వచ్చారంట, ఆఫీసర్లు వచ్చారంట. అసలు మాస్టర్ లేడు, పంపేసేసాడు టయానికి వచ్చినట్టు. మాస్టర్ ఏంటంటే కొన్ని నెలలు అవుతుందండి స్కూల్కి వచ్చి. చూసారా? కొన్ని నెలలు అవుతుందండి. వాడిని ఏం చేశారు? వెంటనే ఒరే దౌర్భాగ్యుడా, నీకు ఇంత జీతం ఇచ్చి, ఇంతగా నిన్ను పోషించి, ఇంతగా నిన్ను సహకరించి నీకు ఇంత చేస్తుంటే పిల్లలకి నువ్వేం చేయట్లా? పాఠాలు చెప్పకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ నీ మోసం ఒకరు కనబడదా? చెప్పాలి, నీ క్రమమేది? నిజమండి, క్రమం నేర్చుకున్నాం మేము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మేము పరిగెత్తేవాళ్ళం మందిరం అంటే. ఎన్ని గంటలు ప్రార్థనలో ఉంచినా ఏమండి, సైతాన్ గారు అప్పుడప్పుడు ఇసుకుదాలు తెచ్చేవాడు. అయినా సరే సైతానా పో అనుకునేవాళ్ళం, కానీ అయ్యగారు పో అనేవాళ్ళం కాదు.
ఎవరిని చెప్పాలి? ఏమయ్య గారు భయ, అసలు ఏం పాస్టర్ గారు భయ, 1 గంట అయ్యేది, ఒకసారి 2 అయ్యేది. ఎప్పుడు ప్రార్థనలో కూర్చుంటే ఎన్నింటికి? 8 గంటలు కూర్చుంటే 8, 9, 10, 11, 12, 1 గంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేసాను? అసలుకెళ్ళి ఆడేవాళ్ళమా? డాడీ ఆడేవాళ్ళమా? ముసలం ముచ్చట్లా? ఏమండి ఇలాంటి ఏమన్నా? లేదు పిల్లరా. కన్నీళ్ళు తుడచువాడా, నా కన్నీళ్ళు తుడచువాడా. బడా సపడా, నిద్రపోయేవాడు కొట్టాలి, సపడు కొట్టాలి. కన్నీళ్ళు తుడచువాడా, కానిన్నడు నీ నాదను అయ్యా, కానిన్నడు నీ నాదను. నా కన్నీళ్ళు తుడచువాడా, అమ్మా నాన్న దూరమైనా ఆప్తులే నన్ను వెలివేసినా, అమ్మా నాన్న దూరమైనా ఆప్తులే నన్ను వెలివేసినా, నా అమ్మా నాన్న నీవేనయ్యా, మా తోడు నీడ అమ్మా నాన్న నీవేనయ్యా, మా తోడు నీడ. స్తోత్రం. ఆమేన్. కానిన్నడు నీ నాదను అయ్యా, కానిన్నడు నీ నాదను, కానిన్నడు నీ నాదను. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ప్రార్థనలో కూర్చుందాం మనసే ఉన్నట్లు. ఫోను రాగానే ఏమైపోయింది? ఏదో మెసేజ్ వచ్చింది, బయటికి వెళ్ళిపోయి కవ్వ మెసేజ్ చూసుకొని చదువుకొని ఇక ప్రార్థన అయిపోయి క్రమేనా. అందుకే మందిరానికి వచ్చేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. మందిరానికి లేకపోతే ఇంటి దగ్గర పెట్టేసేయండి. ఈ 2-3 గంటలు దేవుని సన్నిధికి వెళుతున్నాను, ఈ 2-3 గంటలు నీకు సెలవు. సెలవు ఇవ్వండి. చూడండి, మేము ఎన్ని గంటల్లో ప్రార్థనలో, పగలేమిటి రాత్రులు ఏంటి, దేవుని సన్నిధిలో గడపటం నేర్చుకోబట్టి మా జీవితానికి గొప్ప మార్పు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రమశిక్షణ, క్రమం నేర్పేవాళ్ళు బయటికి వెళుతున్నా సరే, మేము ఇంత పెద్దోళ్ళం, అమ్మగారు లేకపోతే పిల్లలకి చెప్పేవాళ్ళం, అయ్యగారు వాళ్ళ పిల్లలు అని కోడోళ్ళకి, అమ్మా బయటికి వెళుతున్నానమ్మా, బయటికి వెళ్ళదా నాకంటే చిన్న ఆమెకు చెప్పాల్సిన పని ఏంటి? నేను క్రమశిక్షణ, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల దగ్గర అణుకువ కలిగి తగ్గించుకొని దేవుని బిడ్డలు చెప్పిన మాట వింటూ ఉంటే మనకి భక్తి వస్తుంది. రాదా? చెప్పండి రా. అసలు దేవుని బిడ్డలు లెక్క లేకుండా ఉంటే వస్తుందా భక్తి? చెప్పాలి. ఒకసారి మీటింగ్కి వెళ్తున్నాం, అయ్యగారు మేము ఇద్దరు సహోదరులు ఉన్నాం. అయ్యగారు అన్నారు, ఉన్న పాటున 2-3 నిమిషాల్లో బయలుదేరి రావాలన్నారు. అప్పుడు స్నానాలు ఏం చేయాలి, కష్టపడ్డ పని చేసి ఉన్నాం. నిమిషమో ఎంతో టైం ఇచ్చారండి. నిమిషంలో స్నానం చేసి రావాలి అన్నారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలమ్మా? జగదీష్ ఏం చేయాలి? మనం తొట్లో మునిగి ఆ పాటే నేను గబగబా పరిగెత్తా, దొడ్లో పరిగెత్తి ఒక్క చెబ్బే ఇట్ట పోసుకోవటం, మొత్తం ఇట్ట కడుక్కోవటం, బట్టలు వేసుకోవటం, నిమిషానికి ఇట్ట నిలబడ్డా. ఏంటది? చెప్పిన టయానికి
దేవుని బిడ్డల ముందు నిలిస్తే అదే నిజమైన ఆత్మీయ భక్తి. అంటే నిమిషాన్ని కట్టరామాట బలేవాడు అయ్యా గారు, ఆయన జ్ఞానం ఉందా నువ్వు పోసుకొని రా అని ఎదురు మాట మాట్లాడే పని లేదు, సైతాన్ మాట అది. వాళ్ళు అటు చేశారు, వాళ్ళు అటు శిక్షణ పొందారు, వాళ్ళు బాధలైనా సరే కష్టాలైనా సరే వాళ్ళు అనుభవించారు. మనం చెప్పాను, ఒక ఆయన ముసలాయన వెళ్ళాడంట అందరికంటే ముందు ప్రార్థనకి. బ్యాంక్ మేనేజర్ గారు అన్నాడంట ముసలాయనతో, ఇదిగో మీకంటే ముందు నేను వస్తాను చూడండి అన్నాడంట. మీకంటే ముందు నేను వస్తాను చూడండి అన్నాడంట. ఆయన చెప్తున్నాడు, ఆయన చచ్చిపోయాక వెళ్ళాడు కానీ ఆయన చనిపోక ముందు వెళ్ళలేదంట. అంటే చనిపోయేంతవరకు ఆ ముసలోడే ముందు వెళ్ళాడండి. ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం? ఎంఆర్ఓ ఆఫీస్కి అంటే ఎప్పుడు వెళ్తాం మనం? చెప్పండి రా, ఏదైనా పని చేయించుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాం? అందరికంటే ముందు కలెక్టరేట్కి ముందు వెళ్తాం, ఆఫీస్కి ముందు వెళ్తావు. ఫలాంటి దానికైతే అసలు గద్దెత్తారేమో, జీతం ఎవరేమో, అదని ఇదని. నిజంగా ఎంత భయం ఉంది లోకస్తుల దగ్గర నీకు. మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గర కూర్చునేటప్పుడు అసలు నీకు ఏమాత్రం ఎందుకని ఇంత దరిద్రత నేను అంటాడుతుంది? ఎందుకని దేవుని యందు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకని దేవుని మాట వింటలేదు? దేవుని గద్దింపును ఎందుకు లోబట్టలేదు? నేనండి నా జీవితంలో నేను నేర్చుకునేది తెలుసా, ప్రార్థన. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గంటల తరబడి ఆయన పాదాల దగ్గర పడి దేవుని బిడ్డల దగ్గర కూర్చొని నేర్చుకున్నాను. శిక్షకు లోబడ్డాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, గడి చెప్పండి హల్లెలూయా. మందిరం కడుతున్నారు, మందిరం గోడ కడుతుంటే నా ఒంట్లో ఓపిక లేదు, చాలా బలహీనం అయిపోయింది ప్రాణం. ఉపవాసాలు ఉండి కష్టపడి పని చేసేవాడు, సహకరి చేసేవాడు. నాకంటే వెనక మరి ఇద్దరు వచ్చారు, వాళ్ళు బలంగా ఉన్నారు. మా ముగ్గురికి బకెట్లు ఇచ్చారు అయ్యగారు. ఆ బకెట్లు చిన్న బకెట్లు కూడా కాదు, ఒక్కొక్కటి చెప్పాలి 20 లీటర్లు ఏమో పడతాయి. అంత పెద్ద బకెట్లు. ఎక్కడ మళ్ళీ ఎండాకాలం పంపులు రావటల్లా, ఆడికెళ్ళి కొట్టుడు పంపులు ఉండేవి, అవి కొట్టుకొని నింపుకొని తీసుకొని రావాలి. వాళ్ళిద్దరు గట్టిగా లాక్కొస్తున్నారు, బలం మీద ఉన్నారు. నేను వెళ్ళాను, ఫస్ట్ ఎట్టగొట్ట లాక్కొచ్చా. అక్కడికి 4-5 సార్లు దింపా, ఎందుకంటే శక్తి సహకరించట్లేదు, ఆయాసం వచ్చేస్తుంటే నేను బకెట్లు అయ్యగారి దగ్గర దింపి పోసి వచ్చి దింపి, అయ్యా అన్నాను. ఏంటయ్యా అన్నారు. అయ్యా నాకు ఓపిక సాల్ట్ లేదయ్యా, చనిపోతాను అనిపిస్తుందయ్యా, ఆయాసం వచ్చేస్తుందయ్యా అంటే. ఏమన్నారు విజయ్ గారు, పట్టుకో బకెట్లు అన్నాడు. హలో బకెట్లు నీళ్ళు పట్టుకొని మధ్యలో చచ్చిపోవయా, పట్టుకొస్తా తీసుకొచ్చి సరిపో హలో అన్నారు. అప్పుడు ఏం చేయాలి చెప్పు రాజు. అమ్మగారు శారమ్మ గారు బట్టలది బ్యాగ్ది. ఎంత కఠినుడా మన అయ్యగారు, ఇంత దుర్మార్గుడా మన అయ్యగారు. ఇలాంటి అయ్యగారి కంటే కూడా మనకి చక్కగా మంచి బో పెట్టి మనకు అన్ని సమకూర్చి అయ్యగారి దగ్గర పోదాంపా అంటే అసలు భక్తి వచ్చేదే కాదు. పట్టుకున్న బకెట్ పట్టుకొని వెళ్ళిపోయి నీళ్లు కొట్టుకొని అక్కడ ఆయాసం వచ్చినప్పుడు దింపటం, సాలు తీర్చుకోవటం, సాలు తీర్చుకోవటం, అలాగే నీళ్లు పోసానే కానీ చెప్పాల అయ్యగారి మాటను ధిక్కరించలే. వినాలి, శిక్షణ అనేది కావాలి. దేవుని బిడ్డలు కొన్ని విషయాల్లో శిక్షణలు ఇస్తారు, శిక్షిస్తారు కూడా తెలుసా. బైబిల్ రాశాడు, నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకము. అమ్మా, నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. చూసారా, నేను ఈ రోజు నుంచి చెప్తాను, మోహన్ కానీ మరి దూరం నుంచి వచ్చే మరి చిన్నికి కానీ వీళ్ళందరూ నేను చెప్తా, మీరు ప్రతి 2వ ఆదివారం ఎప్పుడు రావాలి? మీరు
ప్రార్థన ముగింపులో రావాలి. ఎప్పుడు రావాలి మీరు? రాజు ఎప్పుడు వచ్చావు? అందరికంటే ముందు వచ్చేసాడు. ఆళ్ళూరు దూరం, మన ఊరు దూరం, వేంపాడు దూరమా? రేమలకండి వేంపాడు దూరం కదా. రేమల తర్వాత వేంపాడు కదనా? వేంపాడు తర్వాత రేమల్లే కదా. ఏ దూరం చెప్పాలి మీరు? వేంపాడు దూరమా? రేమల్లే దూరం. రేమల్ అయినా రాన్న పాపం నైట్ కూడా చేస్తాడు సహోదరుడు. నిద్ర కూడా పోడు. నైట్ నిద్ర కాసి పొద్దున్నే మళ్ళీ అట్టగే నిద్ర మొత్తం బండి దొరుకుంటూ వచ్చేస్తారు. ఏమిటో చెప్తున్నా, ప్రయాస దేవుడు చూస్తాడు. దేవుడు ప్రయాసం చూస్తాడు. ప్రయాసపడకుండా ఏదో నీకు ఇష్టం వచ్చినట్లుగా నీకు మనసుకు నచ్చితే వస్తాం, నీ మనసు నచ్చకపోతే రాకుండా మానేయటం ఇది క్రమము కాదు. ముందు రావాలి. నేనంటాను, ఇదిగా ఇక్కడ నుంచి మీరు ప్రతి నెల శనివారం కల్లా ఇక్కడ మీరు ఏం చేయాలి? ఉండాలి. ప్రతి నెల శనివారం. ఇంకా నేను చెప్తాను, ఇంకా శుక్రవారం నైట్ వస్తే ఇంకా మంచిది. దేనికి ఇక్కడ ఏం చేస్తాకి? ప్రార్థన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిటిది ఇక్కడ? అందరూ చెప్పాలి, ప్రార్థనే 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 నా ప్రాణము, ప్రార్థించెదము ప్రణుతించెదము, ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు కైకొనుమా, ప్రార్థనాలించుమా చప్పుడు కొడదాం. స్తోత్రం. హల్లెలూయా. దేవా, ప్రణుతులు గైకొనుమా, ఇసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థింప కృప నిమ్ము, ఇసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థింప కృప నిమ్ము. గెత్సేమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా, గెత్సేమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా, ప్రార్థనే 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 మా ప్రాణము. అడిగి ఊహించు వాటి కన్నా అత్యధికముగా ఇస్తానంటివి దేవా, అడిగి ఊహించు వాటి కన్నా అత్యధికముగా ఇస్తానంటివి దేవా, అడుగుచుంటిమయ్యా దేవా అనుగ్రహించుమయ్యా, అడుగుచుంటిమయ్యా దేవా అనుగ్రహించుమయ్యా, ప్రార్థనే 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 మా ప్రాణము. సింహాల బోనైనా చెలించలేదయ్యా, సంగము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు, సింహాల బోనైనా చెలించలేదయ్యా, సంఘము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు, మా ప్రతిబంధకము దేవా తెంచి నడిపించుమా, మా ప్రతిబంధకము దేవా తెంచి నడిపించుమా, ప్రార్థనే 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 మా ప్రాణము. చాలుకులరా ప్రార్థన ప్రార్థన వాక్య ధ్యానము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. మా అయ్యగారు చెప్తూ ఉండేవాళ్ళు, ఒకడంట వాక్యం చదవమనగానే ఇట్లనేవాడంట. అంటే
బయటకు వస్తుంది అనేవాడు. ప్రార్థన అనగానే ఆడికి ఏ మనసు లేదు, ప్రార్థన చేసే మనసు లేదు, వాక్యం చదివే మనసు కూడా వాడికి లేదు. మరి ఇంకేం వస్తుంది వాడికి? బైబుల్ తెత్తంటే చాలండి, ఏమవుతుంది? బయటకు వస్తుంది అంటున్నాడు. బయటికి వస్తుంది. సరే, బైబుల్ తీయంగానే నిద్ర వస్తుంది మన వాళ్ళకి. వాక్యం చదివితేనే కళ్ళు నీళ్ళని కారిపోతాయి, ఇట్టగా చెప్పలంటాయి కదా. ప్రార్థన మోకరించగానే కాసేపు కూడా చేయరు అసలు. అసలు అనగానే ఇటు రావు కన్నీళ్ళు, ఇటు నుంచి అతను సొల్లు. మనం ఏం చేయాలి? క్రమము నేర్చుకోవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఇదిగోండి, కొన్ని ఫెలోషిప్ సంఘాలు ఏం చేస్తారు తెలుసా? పలానా టయానికి రాకపోతే గేట్లు వేసేస్తారు, క్లోజ్ చేస్తారు. మీరు క్రమానికి రాకపోతే అప్పుడు ఒకసారి 2 సార్లు భయం వస్తుంది కదా, వచ్చేస్తా. అయ్యో ముందు వెళ్ళాలి, నేను ముందు వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్తున్నాను సార్? మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మా నాన్న ఇంటిలో ఏముంది? ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఆనందము, సంతోషం, సమాధానం. నిజంగా నా తండ్రి ఇంట్లో ఎంత నెమ్మది ఉందో, నేను ఇక్కడ కూర్చొని కింద కూర్చొని నేను ఏడ్చుకున్నా ప్రభు దగ్గర. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం తెలుసా? నా గత జీవితం జ్ఞాపకం వచ్చి, యేసయ్యా ఎంత క్రమపరిచావు, ఎంత శిక్షణ ఇచ్చావు. మతి లేని నాకు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చేవయ్యా. ఎక్కడో పెంట కుప్పలో ఉన్నాను, ఎక్కడో సమాధుల్లో తిరిగేవాడిని, ఎక్కడో కాలువలంబడి తిరిగేవాడిని, అయ్యా వాగులంబడి తిరిగేవాడిని, మతి లేనివాడిని, సినిమా హాల్ చుట్టూ తిరిగేవాడిని. భ్రష్ట జీవితం జీవిస్తున్న నాకు ఇంత గొప్ప పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చేవయ్యా. బా, నీకుందా ఆనందం? నీకు సంతోషం ఉందా? చెప్పాలి. దేవుని శిక్షణ ఏం చేయకూడదు? తృణీకరించవద్దు, శిక్షను అసహించుకోవద్దు. దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలు ఖండిస్తున్నప్పుడు ఒక తమ్ముడు అంటున్నాడు, అయ్యా నన్ను గద్దించండి అయ్యా అంటున్నాడు. అశోక్ నేను గద్దెత్తా ఉంటారు చూడండి, ఎట్ట గద్దించండి అయ్యా నన్ను కూడా అంటున్నాడు. అశోకుని గద్దెత్తున్నా. ఎక్కడ ఉన్నాడు అశోక్? ఫోన్ చేస్తే ఎక్కడున్నాడు? చేపల చెరువులో, పేతురులాగా మళ్ళీ చేపలు. ఎక్కడ నువ్వు? బుధవారం ఏది, శనివారం ఏది, ఆదివారం క్రమం ఏది చెప్పాలి. నీ కొంతమందికి చెప్తా చెప్పరు. కొంతమందిని గద్దిస్తా ఇక గద్దించను. ఇక దేవుడికి అప్పగిస్తాను, దేవునికి చెప్తాను. ఇక నేను ఎంతకాలం గద్దించగలను? నా స్వరం తెగిపోద్ది. ఇక ఎంతకాలం ఏడవను. ఇందాక అమ్మగారు అన్నారు, మనం ఇంత ఏడుస్తుంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఇంకా రావటం లేదయ్యా. ఎవరి విషయం? నా పిల్లల విషయం. నేను రాత్రి బాగా బాధపడ్డా ప్రభు దగ్గర. ఒకటే చెప్పా, ప్రభా నేనేమి చేయలేను, ఇక నీకు మీరే ఏం చేస్తారు చేయండి. క్రమానికి రాకపోతే నా కొడుకులైన నా కొడుకులు కాదు. క్రమానికి దేవుని సన్నిధికి రాకపోతే వాళ్ళని ఎంతవరకు ప్రేమించగలుగుతాం? మేము ప్రేమించగలవా? ప్రేమించలేము. క్రమానికి వస్తేనే. నా భార్యని నేను ఊరుకోను క్రమానికి రాకపోతే. మా దేవుని సన్నిధికి ఎలా ఉండాలి? ముందే ఉండాలమ్మా. త్వరగా కానీ నేర్చుకోవాలి, ప్రభు దగ్గర నేర్చుకోవాలి. నిజంగా భక్తులు ఎన్ని నష్టాలు, మనకి అన్ని నష్టాలు ఉన్నాయమ్మా, మనకి అన్ని కష్టాలు ఉన్నాయా, అన్ని బాధలు మనకున్నాయా? నిజం చెప్పండి. అయినను సరే వాళ్ళు మరణాలు ఎదిరించారు, వాళ్ళు ఎన్నో శాపాలు, ఎన్నో నష్టాలు ఫేస్ చేశారండి. వాళ్ళు నిజంగా ఎన్నో కష్టాలు అనుభవించారు. వారు ఎన్నిటినో వారు భరించి కూడా ప్రభువుని ఎన్నడూ విడిచి పెట్టలేదే. వాడు పిల్లలు చనిపోయినా, భార్య చనిపోయినా, ఒకసారి భర్త చనిపోయినా, మన చిన్నపిల్లలను చూస్తున్నాను, అమ్మగారు చూపిస్తున్నారు, తండ్రి చనిపోయి 2 రోజులు అవుతుందంట, వాళ్ళు పాటలు పాడుతున్నారు ఇద్దరు పిల్లలు. మీటింగ్స్ ముందే తండ్రి ఏమైపోయాడు,
చనిపోతే ఆ చిన్న పిల్లలు పాట పాడుతుంటే నేను అనుకున్నాను, ప్రభువా ఎంత ధైర్యం బిడ్డలో ఇచ్చావయ్యా. మన ఇంట్లో కూడా చచ్చిపోవడం అసలు ప్రార్థన కూడా రావు. మా అమ్మ చనిపోతేనే ఏం చేసింది తెలుసా, మా అమ్మ సేవ ఆగిరి పిల్ల ఉంది, నేను ఇక్కడ వేంపాడులో ప్రార్థన పెడుతూ ఉన్నా, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. నేను దేవరగుంట్లో వాక్యం చెప్తున్నా, మా నాన్నగారు చనిపోయారని వార్త వచ్చింది. నేను వాక్యం ఆపలేదు, వాక్యం చెప్తూనే ఉన్నా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఈ భూలోకంలో మరణము జన్మ అనేది ఇక సహజమైన విషయం. కానీ దేవుని చిత్తాన్ని ఏం చేయకూడదు, మనం పక్కన పెట్టకూడదు. గ్రామస్తులకు తెలియట్లేదు, అందరూ ప్రార్థన మానేస్తుంటే వీడేంటి ప్రార్థన పెడుతున్నాడు, కొట్టించుకోటక. దేవుని చిత్తం చేస్తున్నాను సహోదరులారా. ఒకవేళ కొడితే కొట్టండి, చంపితే చంపండి, చావుకైనా సిద్ధమే. నేను దేవుని చిత్తాన్ని నేను చేయక మానను. నేను తండ్రి చిత్తం చేయటానికి వచ్చాను. యేసు ప్రభువారు నిజంగా తండ్రి చిత్తం చేయటానికి ఈ లోకానికి వచ్చాడే కానీ తన సొంత చిత్తము చేయటం కోసం కాదు. మరి తండ్రి చిత్తం ఏంటి? కుమారుణ్ణి ఏమన్నా సింహాసనం మీద కూర్చోబెట్టాడు వేసాడు తండ్రి. చెప్పాలి, యేసు ప్రభువారిని ఏం చేశారు? చిత్రహింసలకు గురి చేశాడు ఆయన. యేసు ప్రభువు శిక్షకు గురి అయ్యలేదండి, రాశాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులకు మహిమ తెచ్చుచుండగా మన రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేయుట ఆయనకు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. శ్రమల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి శ్రమ పడ్డారా, సుఖాన్ని అనిపించారా? చెప్పండి, హలో చెప్పండి సహోదరులారా. యేసు ప్రభువారు శ్రమలు పడ్డారా లేదా? 40 రోజులా యేసు ప్రభువారు శ్రమలు? చెప్పాలి, యేసు ప్రభువు పుట్టిన దగ్గర నుంచి చెప్పాలండి ఆయనకి అన్ని 30వ సంవత్సరం వరకు ఆయన గత చరిత్ర బైబిల్ ఏమి రాయలా, కొంచెం రాశారు. 3 సంవత్సరాలన్నర యేసు ప్రభువారు నిందలు, బాధలు, కష్టాలు, రాళ్లతో కొడతాలని, చంపాలని ఎన్నో బాధలు ప్రభుని పెట్టారు. యేసు ప్రభువారు శిక్షను అనుభవించారు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాస్తాడు ఆయన ఎక్కడ పెరిగాడంట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవడికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన యొద్ద పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము ఆయన చూసి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. అమ్మా, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, ఎవడును మనుషులు చూడ నొల్లని వాడుగా ఆయను. అతడు తృణీకరింపబడి మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అతడు వ్యసనములను మన వ్యసనములను వహించెను. అయినను
మెత్తబడిన వాడిని గాను, గట్టిగా చదవండి అమ్మా, మొత్తబడిన వాడిగాను, ఎవరి వల్ల? దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగా కొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె దారి త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. చూడండి, అతడు కూర్చోండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు ఏం చేయలేదంట? నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్లయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను. సజీవుల భూమిలో నుండి యేసయ్యను ఏం చేశారంట? కొట్టివేయబడెను. ఆయన తరములో ఈ సంగతిని యోచించిన వారెవరు? ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అసలు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము కూడా లేదు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. చేయగా అతని సంతానము చూసును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతడు దీర్ఘాయుష్యమంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతనికి కలిగిన వ్యాధన చూసి ఏమవుతున్నాడంట? తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను ఏం చేస్తాడంట? నిర్దోషులుగా చెయ్యను. కావున గొప్పవారితో అతనికి నేను పాలు పంచి పెడతాను. కొల్లసొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణమునందునట్లు అతడు ప్రాణమును ఏం చేశాడంట? ధారపోసెను. అతిక్రమము చేయవారితో చూడండి ఏం చేస్తాడంటే ఏసయ్య అలాంటి బాధల్లో కూడా అయినా మనం చిన్న చిన్న శ్రమలకు ఎందుకు అమ్మ బలహీనం అవుతున్నావు? చిన్న చిన్న బాధలకు ఎందుకనమ్మా యేసు ప్రభువారిని విడిచిపెట్టేలే దుష్ట హృదయం నీకు వస్తుంది? చిన్న చిన్న నష్టాలకే, చిన్న చిన్న కష్టాలకే, చిన్న చిన్న బాధలకే ఏమైపోతున్నా? ఏంటి నాకు ఈ బ్రతుకు, ఈ జీవితం, చిచ్చి ఎందుకు నాకు ఈ కర్మ? ఏమనుకున్నావు? చెప్పాలి. నీ బుద్ధిహీనమైన దాన్ని బట్టి వస్తే అనుకో, తప్పే లేదు. క్రీస్తు ప్రభువారిలో బ్రతుకుతున్నప్పుడు వినాలి. యేసు ప్రభువారిని మనం చూసినప్పుడు ఆయన కూడా శిక్షను ఏం చేశారండి? ఆయన శ్రమ పొంది
శ్రమల పొందుట చేత తనకు కలిగిన మనోవేదన కదండి, వేదన ఏడ్చారు ప్రభువారు కదా, కన్నీరు కార్చారండి. తండ్రినంట ఆయన్ని అప్పగించాడు, శిక్షకు అప్పగించాడు. ఆయన ఏమాడండి, అందరికంటే శ్రేష్ఠుడు ఆయను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. శిక్షను అనుభవించిన ప్రతి ఒక్కరిని బైబిల్లో చూడండి. యోసేపును చూడండి, షడ్రకు, మెషకు, అబేద్నెగోను చూడండి, దానియేలును చూడండి, అపోస్తలులను చూడండి, దేవుని కొరకు శిక్షలు అనుభవించిన వారిని చూడండి. వారికి ఇవ్వబడిన ఘనత, మహిమ ఎంత గొప్పదో. అందుకే అంటున్నాడు, యెహోవా చేయు శిక్షను నీవు తృణీకరించవద్దు. బాధలు వచ్చినప్పుడు కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేయి. వ్యాధులు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, నిందలు వస్తున్నాయా, తిడుతున్నారా, అవమానిస్తున్నారా, దూషిస్తున్నారా, వెలివేస్తున్నారా, నీ వారే నిన్ను శత్రువులుగా చూస్తున్నారా, అయినను సరే భరించు, ఓర్చుకో. తిరుగుబాటు చేసిన వారి కోసం యేసు ప్రభువు వారు ఏం చేశారంట, ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. సహోదరుడా, భక్తి నేర్చుకో, క్రమాలు నేర్చుకో. దేవుని సన్నిధిలో ఒదిగి ఆయన శిక్షకు ఏం చేయాలి, తల వంచండి, విసుగొద్దు. తను ప్రేమించు వారికంట దేవుడు ఏం చేస్తాడంట, శిక్షిస్తాడంట, గద్దిస్తాడంట. వాళ్ళు ఏమవుతారంట, తమ ఎన్నికలో గొప్పవారు అవుతారు. ముగిస్తున్నాను పిల్లరా, నిజంగా భక్తులను చూసినప్పుడు వారు బలవంతులయ్యారు. యోసేపు ఈజిప్ట్కి ఏమయ్యాడండి, ప్రధాని అయ్యాడు. షడ్రకు మెషకు అబేద్నెగో ఏమయ్యారు, అగ్నిలో వాళ్ళు ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అగ్నిగుండంలో వారిని ఏమీ చేయలేకపోయింది. అగ్ని 7 అంతులుగా మండినా సరే వారు హాయిగా ఉన్నారు. నిజంగా నెబుకద్నెజరు కనులు ఏమైనాయండి, తెరవబడిని. శిక్షకైనా ఇష్టమే, మరణానికి ఇష్టమే, దేనికైనా ఇష్టమే. యేసు కోసం మేము బ్రతుకుతాం, క్రీస్తు కోసం మేము బ్రతుకుతాం, యేసయ్య కోసమే జీవితాంతం. ఆయన ఏ బాధలు పెట్టినా సరే ఆ బాధల్లో ప్రభు కోసం నమ్మకంగా మేము బ్రతుకుతాం. ఎన్ని కష్టాలు వచ్చినా అదిగో యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు, బాధలు, నిందలు, హింసలు, కరువులు అన్నీ వస్తాయి. బైబిల్ రాశాడు, సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించు వారికి హింస వస్తాయి. అమ్మా, నేను తిడుతున్నారా, నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ప్రభు నందు ఆనందించు. ఆ శిక్ష నీకు మహిమ తీసుకొస్తుంది. నువ్వు ఎంత శ్రమలు అనిపిస్తే, ఎన్ని బాధలు అనిపిస్తే, ఎన్ని కష్టాలు అనిపిస్తే అన్నిటికీ దేవుడు ప్రతిఫలం చెప్పాలి. మెప్పును ఘనతను ప్రభు నీకు ఇస్తాడు. కనుక ఏం చేయాలి, నేర్చుకో, ఓర్చుకో, సహించు. అది ప్రేమగల శిక్ష. ప్రేమగల తండ్రి తను ప్రేమించు వారిని గద్దిస్తాడు. వారిని భూమి మీద అత్యధికంగా చెప్పాలి ఆశీర్వదించి, వారిని హెచ్చించి, వారి నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్షలో శుద్ధి పరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు, మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు ఏమవుతుందంట, ఇప్పుడు మనకి కనబడేదంతా అంతగా మనకు అర్థం కాదు. రేపు ప్రభు పిలుస్తాడు చూడు, 1000 మంది దూతల, కోట్లాది మంది పరిశుద్ధులు ఎదుట ఆయన తన బిడ్డలైన వారిని ఏం చేస్తాడు చెప్పాలండి, పిలుస్తాడు, పేరు పెట్టి. ఏమని పిలుస్తాడు, అబ్రహాం రా నా కుమారుడా, బా నీ విశ్వాసం ఎంత గొప్పది, సరా నీ విశ్వాసం ఎంత గొప్పది. ప్రభు పిలుస్తారు, ఇదిగో మేర్మా నీ విశ్వాసం ఎంత గొప్పది. లే ప్రభు పిలుస్తున్నప్పుడు ఎట్లుంటది, ఎంత ఆనందం.
ఒక్కొక్కరి పేరు మన సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లు పిలుస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అక్కడ ఉన్నాను అనుకో, బా నా సంఘ బిడ్డలు ఎంత గొప్ప, అవునా కదా? పిలుస్తుంటే ఫలానా వ్యక్తిని వా నువ్వు నా కోసం ఎంత ప్రయాసపడ్డావు, ఎంత క్రమాన్ని నేర్చుకున్నావు, ఈ శిక్షలు నువ్వు పాలు పొందుకున్నావు కదా, విసుక్కోలేదు కదా. నా తండ్రి నాకు చేయు శిక్ష అది నాకు మేలని నువ్వు సహించావు, ఓర్చుకున్నావు, తట్టుకున్నావు, తాడుకున్నావు. నీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆ విశ్వాసం నిలిచినదై నీకు మెప్పును ఘనతను తీసుకొని వస్తుందనే సంగతిని మర్చిపోవద్దు. తెలుసా? మర్చిపోబాక సహోదరుడా, దాటి వెళ్ళిపోబాక. యేసుప్రభువు వారు పిలుస్తారు. ఎప్పుడు? ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నేనే ముగిస్తున్నా. అందరూ పశ్చాత్తాపంతో అవునేసయ్యా. సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేడు నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్య మహిమలో పడండి. స్తోత్రం. స్వీకరించి అయ్యా ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట ప్రభువా నీ మహిమయా. తండ్రి అర్థం చేయ్యా, గ్రహింపు కలుగు చేయి. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. చాలు పిల్లరా, రేపు మహాభక్తులను మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బండి భూషణ్ భాయ్ గారు అనేవాళ్ళు అంట, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు ఎవరిని చూడాలనుకున్నా తెలుసా? రూతు తల్లిని చూస్తాను నేను అన్నాడంట. ఎవరిని? రూతు తల్లిని నేను చూస్తా అంటే ఎవరిని చూడాలనుకుంటున్నాం మనం? సినిమా యాక్టర్లా? చెప్పాలి. నిజంగా భక్తి చేసే వాళ్ళకి చెప్పాలి పరలోక సంబంధమైన ఆనందం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఇక్కడ ఎన్ని కష్టాలైనా అనుభవిస్తానికి వాళ్ళు పడతారు. నిజంగా పౌలు గారి కష్టాలు ఎన్నా ఒకటా రెండా? బోళ్ళన్ని కష్టాలు అయినా ఆయన అంటాడు చివరికి, నా పరుగు ఏం చేశాను? తుద ముట్టించి తిని. ఏమంటాడు ఆయన? నిజంగా మాట చాలా గొప్ప మాట. ఏమంటాడు? నా కొరకు జీవ కిరీటము ఉంచబడింది. ఇప్పుడు ప్రతివాడు చచ్చినోడు కల్లా, ఆ తాగుబోతుడికి, ఆ వ్యభిచారికి, ఆ దొంగకి, ఆ మోసగాడికి నా పరుగు ఈ వాక్యం తీసుకొని పెడుతున్నారండి. మహిమ ప్రవేశం చేశాడంట అక్కడ తాగటానికి. అరే నేను చెప్తున్నాను అమ్మా,
నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమాయను అయ్యున్నది. ఏం చేశాను? మంచి పోరాటము. ఇదిగో ఈ బాధల్లో నిందల్లో ఒకటి తక్కువ ఎన్నిసార్లు ముమ్మారు బెస్తముతో కొట్టబడి తిని 5 మార్లు, నేను ఒకటి తక్కువ 5 మార్లు దెబ్బలు కొట్టబడి తిని, కొరడాలతో కొట్టబడి తిని, మంచి పోరాటం, రాళ్లతో కొట్టబడ్డాడు. ఆపదలు, నిందలు, వస్త్రహీనత. ఒకసారి బట్టలు కొడలేవంట పౌలు గారికి. తిండి లేదంట. ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపాడు. ఎన్నో బాధలు అనిపించినా సరే అంటున్నాడు పౌలు గారు ఏమంటాడు తెలుసా? తరచుగా జాగరణాలు చేశాను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసాలతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను ఎన్నో చెప్పవలసి ఉన్నవి, అనేకలమున్నవి. అవే కాక సంఘం, ఈ బాధలు ఇన్ని ఉన్నా సరే ఆయన అన్నాడు, మన సంఘమును గురించి చింత నాకు చింత కలదు. సంఘ బిడ్డలు భక్తులు అవ్వాలని, నీతిమంతులు అవ్వాలని, పరిశుద్ధులు అవ్వాలని, పరలోకానికి వెళ్ళాలని, ఎవరు భ్రష్టులుగా ఉండకూడదని. సంఘముల గురించి ఏముందండి పౌలు గారికి? చింత. సేవకుడికి ఏముంటుంది? చింత అండి. ఎవరైనా తప్పిపోతాడు నవ్వుతాడు సేవకుడు? ఏడుస్తాడు, కన్నీరు కరుస్తారు. ఎందుకు ఇలా అవుతున్నారు ఈ బిడ్డలు? ఎందుకు మహిమను పోగొట్టుకున్నారు? ఎందుకు పరలోకాన్ని దూరం అయిపోతున్నారు వీళ్ళు? ఇగో ఈ మధ్యాహ్న సమయంలో పౌలు గారు అన్నాడు, నా పరుగు నేను తుదముట్టించా. నా కొరకేముంది? జీవ కిరీటం. మంచి పోరాటం పోరాడాడు యేసయ్య. తన పరుగు కడముట్టించారు ప్రభువారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి చే శిక్షకు ఏం చేయడైనా చెప్పాలి, ఇసుకలేదు, శిక్షను భరించాడు. అందరికంటే గనుడు అయ్యాడు. కనుక ప్రియులరా, దేవుని మాట విను. నిజమైన ఆత్మీయ విశ్వాసాన్ని కలిగి, నిజమైన క్రైస్తవుడుగా, నిజమైన ఆత్మీయుడుగా, నిజమైన భక్తుడుగా, నిజమైన ప్రార్థనాపరుడుగా, నిజమైన యథార్థవంతుడుగా, నిజమైన దేవునికి ఇష్టమైన ద్రాక్ష తీగగా, ప్రభుకి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతికితే రేపు ప్రభు సన్నిధిలో వాడబారని మహిమ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సంపాదించుకుందామా? ప్రయాసపడదామా? ఇసుకొద్దు, కన్నీరు గర్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకు. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రభువు చే శిక్షను తృణీకరించవద్దు. నీ లోపం ఏంటో, నీ లోపం ఎంత ఉందో చూసుకో. ఇప్పుడు నీ బలహీనతలు ఏమైనాయో చూసుకో. ప్రభు దగ్గర నువ్వు రక్షించబడిన నాటి నుండి నీటి వరకు ఎలా బ్రతికేవో చూసుకో. ఒకసారి వెనక తోటి కన్నీరు గార్చుకో. ప్రభువా, వాడబారని స్వస్థ నేను పోగొట్టుకోకూడదు. మొక్కలు ఉండమా? మొక్కలు అటు ఇటు చూడవద్దు. దయచేసి అందరూ మోకరించండి. మగవాళ్ళు కూడా మోకరించండి. తమ్ముళ్ళారా, నిజమైన భక్తి చేయటానికి పూనుకోండి. తల్లులారా, నిజమైన భక్తి చేయటానికి పూనుకోండి. ప్రభు సన్నిధిలో నిజంగా ప్రయాసపడటానికి ప్రయాసపడండి. ఈ కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. అందరూ నన్ను నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నన్ను త్రోసివేస్తున్నారు. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాక నాకు ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఉద్యోగం పోయింది, వ్యాపారం పోయింది, అది పోయింది, ఇది పోయింది. ఎదుగో వాటన్నిటికీ దేవుడు సహాయం చేస్తాడు. తెలుసా నీకు? యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాక నాకు వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో యేసయ్యకి తెలుసు. ఒకసారి నీ హృదయాన్ని దిద్దుకో, సరి చేసుకో. యోబు ప్రభు నమ్ముకున్నాకే, యోబు ఎంత నీతిమంతుడైనా సరే, యోబు పిల్లలు చనిపోయారు. యోబు యావదాస్తి పోయింది, అయినా సరే యోబు యథార్థతను వదలలేదు. తెలుసా? ప్రార్థన చేయి. యెహోవాను ఇస్కించొద్దు, ఆయన తృణీకరించొద్దు. ఆయన ప్రేమ గల శిక్షను, ఇదిగో ఆయన ప్రేమ గల గద్దింపులను నీవు స్వీకరించు. ప్రభువా, నీ ఇష్టమయ్యా. నోరు తెరవమ్మ, కన్నీరు గార్చు, ప్రార్థన చేయి. యోసేపు ఆ సరసల బాధలు అనుభవించాడు. యోసేపు ఎక్కడున్నాడయ్యా? శిక్షను అనుభవించాడయ్యా. చేయని నేరానికి శిక్షను అనుభవించాడు. తెలుసా? అన్నలే అతన్ని అమ్మివేశారు కదా, ఆయనను సరి యోసేపు పాడయ్యాడా? ప్రేమ గల శిక్షను స్వీకరించాడు. దేవుని యొక్క ప్రణాళికలా సిద్ధపరిచాడు.
తరమబడాలి యోసేపు, బానిసగా అమ్మబడాలి యోసేపు, యోసేపు చెరసాల్లో బంధించబడాలి, యోసేపు చెరసాల నుంచి బయటికి రావాలి, యోసేపు కళ్ళకు అర్థం చెప్పాలి. యోసేపు ఆ క్షణములోనే అతని యొక్క స్థితిగతులు మారిపోవాలి, అద్భుతమైన దీవెనకి రావాలి. ప్రణాళిక, నీ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది తెలుసా తమ్ముడు. ఆ ప్రార్థన చేయి, అటు ఇటు వెళ్ళవద్దు, దయచేసి మోకరించి ప్రార్థన చేసుకోవాలి, మోకాళ్ళని ప్రార్థన చేసుకోవాలి. మనస్సు దేవుని సన్నిధిలో నిలకడగా నిలపడం నేర్చుకోండి. ప్రభువుని మీకు సహాయం చేస్తారు. నేను చెప్తున్నా, విడిచిపెట్టడు. నోరుదేరో అమ్మా, నీకు అర్థం కావట్లేదు వాక్యం. యేసు ప్రభువుని నమ్ముకుంటే కొంతమంది ఉద్దేశం ఏంటంటే వెండి బంగారాలు విస్తరిస్తాయి, ఆస్తులు విస్తరిస్తాయి, అంతస్తులు వచ్చేస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, అయ్యి వస్తాయి, ఇవి వస్తాయి. ఆశతో ప్రభు దగ్గరికి వస్తే నీవు అసలు భక్తుడివే కాదు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చేవాళ్ళు అలాంటి వారైతే ఆయన భక్తులు కారండి. వాళ్ళు ఏదో ఆశలతో వచ్చేవాళ్ళు భక్తులు కాలేరు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చేవాళ్ళు ఆయన శిక్షను ఇష్టపడి రావాలి. యేసు ప్రభువు శిక్షను ఇష్టపడి రావాలి. ఆయన శిక్షిస్తాడనే ఇదిగో ఈ సత్యాన్ని ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రేమించు వారిని, అవును, ఆయన్ని ప్రేమించే వారికి ఖచ్చితంగా ప్రభు శిక్షణ ఇస్తాడు, శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష వెనక మాల గొప్ప మెప్పును మహిమ ఘనత ఉంది తెలుసా. నోరు జరుగుతాముడా. ఈ ఊరు వచ్చినప్పుడు నాకు అన్ని శ్రేష్టమైన ఏమీ రాలేదు. ఎన్నో బాధలు, నిందలు, కష్టాలు, అవమానాలు, తిట్టారు, కొట్టారు, అవమానించారు, వెలివేశారు, మందిరాన్ని మూసేశారు, ఎన్నో బాధలు పెట్టారు. ఇప్పటికి తిట్టేవాడు తిడతానే ఉన్నారు, ఇప్పటికి నా మీద కళ్ళేరు చేసేవాడు కళ్ళేరు చేస్తున్నారు, ఇప్పటికి నన్ను ఏదో ఒకటి చేయాలని చేసేవాడు ఉన్నారు. ప్రభు ఉన్నారు. నేను ప్రభుతో ఒకటే చెప్తాను, నీ చిత్తం నేను చేస్తున్నానయ్యా. ఎవరైనా చనిపోతే ఇక్కడ ప్రార్థన పెడుతుంటే చాలామంది ఏదో మాట్లాడుతున్నారు. అయినా సరే ఒకరు కొడతారా కొట్టని, చంపుతారా చంపని, ప్రభు కొరకు సిద్ధమే. తండ్రి చిత్తం చేయటానికి, ఇక్కడ సేవ చేయటానికి వచ్చేమే కానీ మనుషులు చిత్తం చేయటానికి కాదు వచ్చింది మేము సేవకి. నోరుదిరమ్మా, దయచేసి అందరు రెండు చేతులు ఎత్తండి, అందరు రెండు చేతులు ఎత్తండి, అందరు రెండు చేతులు ఎత్తి ప్రార్థన. ప్రభు సన్నిధిలో మోకాళ్ళని రెండు చేతులు ఎత్తండి. యేసు ప్రభువారు చేయి శిక్షను తృణీకరించవద్దు. అందరు రెండు చేతులు ఎత్తాలి. ఎన్ని శిక్షలను, అవును పులరా, దేవుని బిడ్డలు చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట వినాలి. బుధవారం శనివారం ఏదో నీ ఇష్టం వచ్చినట్లు వచ్చి ఏదో బజార్ లాగా నువ్వు వెళ్ళిపోతుంటే అది ఎట్లా ఉంటుంది? నువ్వు దేవుని సన్నిధిని ఏ రకంగా లెక్క చేస్తున్నావు? దేవుని మందిరం అంటే నీకు క్రమం ఉందా? దేవుని మందిరం అంటే నీకు భయం ఉందా? దేవుని సన్నిధి అంటే వండుకుందా? దయచేసి ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండదు. నన్ను మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవునికి ఇచ్చిన సమయం కూడా చాలట్లేదు నీకు. దేవుని మందిరం అంటే నీకెందుకంత నిర్లక్ష్యము? ఈ రోజే నీ నిర్ణయాలు మార్చుకో. ప్రభువా, క్రమానికి నేను వస్తానయ్యా. నీ సన్నిధిలో ఎంతో సంతోషం ఉందయ్యా. నీ సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేసుకుంటే నాకు ఎంతో మహిమ ఉంది ప్రభువా. నా దగ్గర ఉన్న దెయ్యాలు పోతాయ్యా, నాకు పట్టిన లోపము శాపం తొలగిపోద్దయ్యా. నీ సన్నిధిలో అంత దీవెన. ప్రార్థన చేయాలి. రెండు చేతులు మగోడు కూడా ఎత్తండి అయ్యా. ఆడవాళ్లే కాదు, మగోడు కూడా ఎత్తి కన్నీడు గార్చుకోండి. ప్రభువా, ఇక నుంచి క్రమాన్ని నేను పాటిస్తానయ్యా. ప్రార్థన ఎక్కువ చేసుకుంటానయ్యా, వాక్యం నేను ఎక్కువ చదువుకుంటానయ్యా, నీతిగా నేను బ్రతుకుతాను ప్రభువా. ఎవరేమన్నా సరే తల ఉంచుకొని వెళ్ళిపోతానయ్యా. ఎవరు తిట్టిన, అవమానించిన ప్రభువా నాకేమీ అవ్వదు, నాకు ప్రభు సహాయం చేస్తారు. ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను. అవును, ప్రార్థన చేయి. ఆయన అంటున్నాడు, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో నేను ధ్యానం చేస్తాను. అవును, నీకుందా ప్రయాసం ఉందా? చూడు తల్లి, ఎంత కన్నీరు గారుస్తున్నారు. దేవుని శిక్షను తృణీకరించవద్దు, ఇసుక్కోవద్దు. అది ప్రేమ కలిగిన శిక్షలు అవి. తండ్రి శిక్షించని కుమారుడే కాదంట, దుర్బీజుడు అవుతాడంట. తండ్రి శిక్షించని కుమారుడు కాదు, శిక్షకు లోబడి వాడే కుమారుడు తెలుసా? శిక్షకు లోబడని వాడు కుమారుడు కాడు తెలుసండి. రెండు చేతులైతే మా కన్నీరు గాల్చుకో. చూడ, మగవాళ్ళు కూడా కన్నీరు గాలుస్తూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. నువ్వు ఎవరిని మహింపరుస్తున్నావు? నువ్వు దేన్ని మహింపరుస్తున్నావు? నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? తల్లి,
తల్లి ప్రార్థన చేయి తల్లి, దయచేసి ప్రార్థన చేయి తల్లి. తల్లి తల్లి ఒకసారి ప్రార్థన చేయి. ప్రభు సన్నిధులు నోరుదిరమ్మా. నిద్రపోతున్నావా? మధ్యాహ్న సమయంలో నీకు పట్టింది దెయ్యం. అయ్యా నిద్రపోతున్నావా? ఏడ్చుకోవయ్యా. నాకు ఇప్పటికి నేను బోడని చేసిన పాపాలను బట్టి, ఆ పాపాలను బట్టి వచ్చే శిక్ష మనం నేనేం చేసేదే లేదు. నీతిగా బ్రతుకుతున్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, ప్రభు కోసము పరుగులెత్తుతున్నప్పుడు అనేక బాధలు వస్తాయి తెలుసా. ఎడిసన్ టైలర్ తన 2 కుమారులు చనిపోతే కుమారులు ప్రార్థన చేసి వాళ్ళకి వారి జల సమాధి చేస్తూ, కుమారులారా రేపు మనం పరలోకంలో కలుసుకుంటాం కుమారులారా, ఇంత మట్టుకు ఇది చాలించుదాం. అవును, సాగిపోయారు సేవ కోసం. తమ జీవితాంతం సేవ చేసి వారి ప్రాణాలు ప్రభు కొరకు అర్పించారు. చిన్న నష్టం వస్తేనే ప్రభుని దూషించేవాడు దేవుని బిడ్డ అవుతాడు. చిన్న చిన్న కష్టాలు వస్తేనే ప్రార్థన మానేసేవాడు దేవుని బిడ్డలు ఎట్లా అవుతారు? చిన్న చిన్న బాధలకే, చిన్న చిన్న కష్టాలకే, చిన్న చిన్న నిందలకే, చిన్న చిన్న వాటికే ప్రభుని విడిచిపెట్టేవాడు వాడు విశ్వాసి ఎలా అవుతాడమ్మా? చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రభువా మమ్మల్ని మీరు విడిచిపెట్టొద్దు ప్రభువా, ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభువా. ఈ ప్రేమ కలిగిన శిక్షని నేను గ్రహించలేకపోయానయ్యా. అమ్మా ప్రార్థన చేయమ్మా. అందరూ ఎడుతుంటే, కన్నీళ్ళు గారుస్తుంటే, అమ్మా రే కన్నీరు గారుస్తామా, కన్నీరు గారుచు. ఒకసారి అందరూ 2 చేతులు ఎత్తండి, 2 చేతులు ఎత్తండి. అమ్మాయి 2 చేతులు ఎత్తి, మగోళ్ళు కూడా అందరూ 2 చేతులు ఎత్తి, యేసయ్యా యేసయ్యా శక్తినివయ్యా, ఓర్పునివయ్యా, సహనానివయ్యా, అయ్యా నేను ఓర్చుకునే శక్తి నాకు ఇవయ్యా, తెలివిని అయ్యా, జ్ఞానమి అయ్యా, వివేకమి అయ్యా, తొట్టిల్లే మనసు నాకు లేకుండా చేయి ప్రభుని. మరబెట్టు. దెయ్యం బాధ నీ దగ్గర ఉన్న దెయ్యం బాధ ప్రభువుని విడిచిపెట్టే దుష్ట హృదయం నిన్ను ఏళ్తాం తెలుసా. నీకు సరైన మార్పు కనబడతలేదు, నీ హృదయంలో సరైన ఆత్మీయ నడిపింపు కనబడతలేదు, నీ హృదయంలో లోపము కనబడుతుంది. ప్రార్థన చేయట్లా, నువ్వు ప్రార్థన చేయట్లా. ప్రభు దగ్గర నలగట్లేదు, నలిగిన ప్రార్థన నీకు లేదు. యేసయ్యా 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 అని 2 చేతులు ఎత్తు. తండ్రి దయతో నన్ను క్షమించు, దయతో నన్ను బాగు చేయి, అయ్యా ప్రార్థన చేయాలి. నీ భర్త చనిపోయాడా? నువ్వు భయపడవద్దు, దేవుడు నీకు తోడై ఉంటాడు. విశ్వాసంతో కొనసాగు. నీ పిల్లలు చనిపోయారా? భయపడవద్దు, ధైర్యంగా ఉండు, కొనసాగు దేవుని కొరకు. నీ భార్య చనిపోయిందా? సహోదరుడా భయపడవద్దు, విశ్వాసంతో కొనసాగు. నీకున్న ఆస్తి పోయిందా? విశ్వాసంతో కొనసాగు. నీకున్న ఉద్యోగం పోయిందా? విశ్వాసంతో కొనసాగు. నీకున్నవన్నీ సమస్తము బలహీనమవుతున్న పరిస్థితులు కనపడుతున్నాయా? ఆయన భయపడవద్దు, నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నిబ్బరంగా నిలబడు, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి. ప్రభు నీకు సహాయం చేస్తాడు తెలుసా. విడిచిపెట్టే దేవుడిని కాదు ఆయన, మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టి దాటి వెళ్ళే దేవుడు కాదు. ప్రార్థన చేయి. ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడతాడు. కుమారి నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. నా కుమారుడా అని దేవుడు నీతో మాట్లాడతాడు. భయపడొద్దని ప్రభువు చెప్తాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండమని ప్రభు తన అభయహస్తాన్ని వైపు సాపుతాడు. దయచేసి ప్రార్థన చేయి. ఓ తండ్రి నీకు వందనాలు. ప్రభు బల్ల తీసుకుందాము. ప్రభు బల తీసుకునేవాడు కూడా మోకాళ్ళుని 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దిద్దుకోండి, సరి చేసుకోండి, హృదయాలు సరి చేసుకోండి, దిద్దుకోండి. ప్రభు సహాయం చేస్తారు. తండ్రి నీకు వందనాలు అయ్యా, తండ్రి నీకు వందనాలు ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకోండి.